పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దళిత సంఘం నాయకుడు సంగమేశ్వర్ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీల అభివృద్ధికి కృషి చేసిన మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే జయంతిని జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పున్నయ్య, సాయిలు, దుర్గయ్య, లక్ష్మణ్, కిష్టయ్య, రాములు, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. ఆడపిల్లల విద్య, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కొరానికి అనేక రకాలుగా ప్రయత్నం చేసి 1948లో మొట్టమొదటిసారిగా పాఠశాలను స్థాపించిన ఘనత సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు. వాళ్ళ యొక్క ఆశయాలను కొనసాగించాలి. ఈరోజు సమాజంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలను విస్తృతంగా ప్రచారం చేసి విద్యా అభివృద్ధి, సామాజిక న్యాయం కొరకు మనమంతా ఏకతాటిపై నిలబడి పోరాడవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. జై సావిత్రిబాయి పూలే. బోల్తలేదా గట్టిగా అనాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.